అన్నా నమస్తేనా ఏనా సంబంధం అంతా సెట్ అయిందంట కదనా ఊన్రా మా చెల్లెలకి బ్రహ్మాండంగా సెటిల్ అయిందిరా అసలు పిల్లోడు బంగారు మాత్రం ఉన్నాడు తెలిసి ఎత్తుగా 6 అడుగులు ఎత్తున్నాడు తెల్లగా ఉన్నాడు మంచి ఉద్యోగము అన్నిటికి మించి అత్తగారు లేరు అబ్బా మన పాపకి ఇంకెవరిని వేధించేవాళ్ళు లేరు ఇంకా మామనే కాల్చకందే రకం మన పాప పాప సంతోషంగా ఉంటుంది నా జీవితాంతం బ్రహ్మాండంగా ఉంటుంది అసలు అసలు ఊర్లో ఎవడు చెయ్యని విధంగా చేయాలరా మన పప్పింది అన్నా వాళ్ళు ఎవరో 100 రకాల వంటలు చేసినారంట మనం ఇంకో 20 రూపాయలు ఇంకో 20 రకాలు ఎక్కువ చేయాలన్నా 110 రకాలు చేపిద్దాంలే అట్లా చేస్తారా మీరు ఇంకా 110 రకాలు పెట్టించి చేద్దాం లేవు మనకే నష్టం మనకి లెక్క తక్కువ పెళ్లికి 10 లక్షలు ఖర్చు పెడదాం అనుకుంటున్నారా అబ్బా సూపర్ నా నేను వస్తా పెళ్లికి ఎవరేనైనా కాదు అదేదో పాలకవతో చేస్తారు చూడ అవి పెట్టాలన్న స్వీట్ ఖచ్చితంగా కోబ్ అనేది అంటారు నువ్వు మన సాంబాకు ఫోన్ చేసి ఈ 110 రకాల వంటలకి ఎంత మాత్రం ఖర్చు అవుతుందో కనుక్కోరా. ఎవరు సాంబా అంటే నార్పల్ సాంబానా ఎంగటప్పు కొడుకు కదా అయిపోయింది బాగా చేస్తాడు నాకు తెలుసు వాడు ముందు నుంచి తెలుసు నాకే మేము ఊరితోనే చేయించుకుంటాం నీకేలా ఊరికే ఉండు కాదురా బట్టలకి మన శివతో చెప్పి బట్టలు బాగా కుట్టమని చెప్పాలరా నువ్వే. అవునన్నా అన్న ఇదిగో ఈ బట్టల గురించి నాకు వదిలే దగ్గరుండే నేను చూసుకుంటానా. శివ ఎందుకు కుడతాడు హిట్ మ్యాన్ ఉండే హిట్ మ్యాన్ హిట్ సూపర్ గా కుడతారు ఆడు కుట్టించుకోండి. సర్లేపా నువ్వు ఊరినే పోసామి మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఇంకేంద్రా కాదురా పెళ్లి పనులన్నీ మనము ఇంక 2 నెలల్లో స్టార్ట్ చేయాలి. పెళ్లి పత్రికలన్నీ పంచేదానికి బాగా వాడిని మంచి డ్రైవర్ని వాడు భాస్కర్ గారు దొరుకుతారా డ్రైవింగ్ కి దొరుకుతాడు. అదిగో ఫంక్షన్ హాల్ చెప్పినావా కారు కూడా వాడిని తెచ్చుకోమని చెప్పరా. ఎవరు భాస్కర్ అంటే వాడా పాతూరులో ఉండే భాస్కరా అవి వాడు నాకు తెలుసు వాళ్ళ నాయన కూడా తెలుసు నాకే తెలిస్తేమంటే నువ్వు గమ్ము ఉండరు వాళ్ళ నాయన ఎవరు అనుకుంటావు ఎవరన్నా కానీ స్వామి ఊరుకో అయ్యో బుక్రా సముద్రంలో ట్రాక్టర్ తోలుతాడు ట్రాక్టర్ డ్రైవర్ వాళ్ళ నాయన అప్పుడు సర్లే మనం అటు పక్క పోదాం కాదునా ఫంక్షన్ హాల్ ఏమైనా చెప్పినావా లేదంటే నేను చెప్పాలన్నా అదొకటి చెప్పున్నాను. అవురా ఫంక్షన్ హాల్ అది బాగుంటుంది అంటావు ఆ బళ్ళార్ రోడ్లో ఉండేది ఏమన్నా చూద్దామన్నా పెద్దది బళ్ళార్ రోడ్లో ఉండేది టీటీడీ బాగుంది చూడు టీటీడీ ఈడే రామచంద్ర నగర్ ఊరికే ఉండప్పా కాదురా శ్రీశవన్ మాట్లాడుతున్నాం మన రేంజ్ కి తగ్గట్టు గ్రాండ్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది శ్రీశవన్ లో ముందర పార్క్ గీర్కి అంతా బాగుంటుంది. పిల్లలు పక్క ఆడుకుంటాంటారు పెద్దోళ్ళు పక్క పెళ్లి చూస్తుంటారు రూములు కూడా ఆడే ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంటుంది రూమ్. అయ్యో దానికి పక్కనే ఆర్టీసీ బస్ స్టాండ్ ఆడు కూడా మీరు బాడీకి తీసుకొచ్చి రూమ్ లో తక్కువ రేటు నువ్వు పోన్నా నువ్వు నీ పని చూసుకోపోన్నా. దాంట్లో 2000 మంది అంటున్నా కెపాసిటీ అంతమంది పట్టరు ఉత్తమాట్లు దాంట్లో పడితే బిర్రగా 700 మంది పడతారు అంతే. ఎవరు చెప్పారు మీకు నీకెందుకు మధ్యలో మా చెల్లెలి పేరు గురించి మేము ఎత్తా అనుకుంటే పక్కన పో నువ్వు మాట్లాడుకుంటా కాదు అట్లా కాదు మీకు తెలియదు విడిచిపెట్టవా నువ్వు ఊరికి పోవా మా చెల్లెలి పేరు సంతోషంలో చెడగొట్ట మంచిగా చెప్దామని వచ్చిన నువ్వు రాన్నా ఆడిపో మూడంతా పాడు చేస్తారు ఇట్లా అంటే పానకంలో పుడకల కంటే దరిద్రం వీళ్ళు కాదన్నా బంధువులకి అందరికి బట్టలు పెట్టలే వచ్చిన వాళ్ళకల్లా కూడా మంచి టిఫిన్ బాక్స్ ఒకటి ఇద్దాం రా ఇద్దామన్నా లాస్ట్ లో ఇద్దామన్నా వచ్చిన వాళ్ళకల్లా టిఫిన్ బాక్స్ ఇద్దాం రా మంచి స్టీల్ ది వచ్చిన వాళ్ళ కూడా కరెక్ట్ కానల్లా ముందు ఒకసారి ప్లాస్టిక్ బాక్స్ ఇచ్చింటే ఆ బియ్యంకులలో భయంకరంగా కొట్లాడినారు మాతో. ఇప్పుడు లేటెస్ట్ గా ఇవి కుక్కర్ బాక్సులు ఇస్తున్నారు మీరేంది స్టీల్ బాక్స్ పోన్నా మేమేదో మా బడ్జెట్ తగ్గట్టు చూసుకుంటాము. కాదు రాయిపోతా మనకి కానీ ఫోటోగ్రాఫర్ మన ఫ్రెండ్ ఉన్నాడు శివ వాడా చిన్ననే చిన్నగాడు మా ఇంటి పక్కనే ఉండేది వాడు కదా చిన్నగాడు కదా లక్ష్మీపతి కొడుకు నీకేం పని లేదా ఇడా పోన్నా నువ్వు ఏది మాతో మా ఇంట పడినావు కాదురా ఆ చిన్నగాని చెప్పి అడ్వాన్స్ ఇచ్చేసిరా. వానికి ఇస్తారు అడ్వాన్స్ వానికి ఇచ్చినా అనుకో వాడు ఫోటోలు తీయడు వాళ్ళు లక్ష్మీపతి కొడుకు మా ఇంటి పక్కనే ఉండేది. నిన్నేమన్నా అడిగినానన్నా నువ్వు ఎందుకు మధ్యలో వచ్చి దూరి సలహాలు ఇస్తాను ఎవరన్నా నువ్వు అసలు మాకు పరిచయం లేదు ఏం లేదు నువ్వు వచ్చి ఉన్న పుట్టకొచ్చి మాదిరి దూరి మధ్యలో మాట్లాడుకుంటూ కూర్చున్నావు మాకు ఎందుకన్నా ఇబ్బంది పెడతావు. పోతా అంటే మీరు ఏందో మాట్లాడుకుంటా అంటే సాయం చేద్దామని. సర్లే పోన్నా చాలా గౌరవప్రదమైన కుటుంబం ఇది పెళ్లి సమస్య నువ్వు మధ్యలో దూరద్దు నీ పని ఉంటే నువ్వు చూసుకో అంతే ఎక్కువ సీరియస్ కాదు నువ్వు కాదులేరా ఇంకంతా అయిపోయి మధ్యలో వచ్చి మొత్తం కాదురా కంచిపట్టు చీరలు ఆడుకుంటుందని చెప్పు కంచికి పోదామా ధర్మారంలో తీసుకో ముద్రడిపల్లి చాలా మేలు కంచికంటికి పోతారు దూరము కాదురా పెళ్లి కొడుకు వాళ్ళు కంచిలోనే తీసుకోవాలి మా అత్తగారులకు అంతా అని చెప్తాను. ముదిరాడిపల్లి 100 కిలోమీటర్లు అంతే అన్న హాయితేనే కానీ నేను పోయి తీసుకొస్తాను. నీకేమి నీ కాటికి పోయి ఫోటోలు పెడతాను నీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకొని నేను పోయి తీసుకొని వస్తాను. సర్లే కాదు మా ఇంటి పక్కన ఉంటే తీసుకుంటారా ఇక్కడ రామ్నగర్ లో నిన్నేం అడగలే కదన్నా ఏంది నువ్వు విసిగించుకుంటా మమ్మల్ని
మధ్యలో నేనేమన్నా మాట్లాడిచ్చింటే నువ్వు మధ్యలో దూరాలన్నా ఊరుకోండన్నా నాటిగా అడిగిపోతుంది మళ్ళీ ఇటుకు వచ్చి మళ్ళీ వస్తే మళ్ళీ తోసినా కూడా పోకుండా నువ్వు ఎక్కడ జిడ్డు మొగమని ఉన్నట్టున్నావు ఏ పని పాట లేదా ఏమో లేనా సర్లే కానీ కాదు మన స్టేజ్ డెకరేషన్ ఒకటి ఉందన్న మనకి కాదు అద్భుతంగా ఉండాలన్నా స్టేజ్ డెకరేషన్ అంటే గుర్తొచ్చిరా మొన్న వాళ్ళు 2 రోజులు పెళ్లి చేసిర్రా అబ్బా వెనకాల అట్లా పెద్ద పెద్ద పూలు పెట్టి అయ్యో వాళ్ళేం చేసినారు వీడు చూస్తురా ఎట్లా చేసినారు గుత్తి రోడ్లో నా ఎవరన్నా చేసుకోండి నీకేనా నువ్వు పో స్వామి సర్లే కానీ దో పోవా అవతలకే దో రే ఇంక ఇవన్నీ వద్దు కానీ మనం ఇంటికాడ పోయి మాట్లాడుకుందాంపా ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది నేనే పోతాలే మాట్లాడుకోండప్ప అట్లా పోతాలే పోతాలే ఏందో ఇట్లాంటి వాళ్ళు ఊరికి అనవసరంగా దొరుకుతారు మనకు పానకంలో పొడక మాదిరి సంతోషంగా మాట్లాడుకుంటా అంటే సంతోషం అంతా బయటకు వచ్చారు లాస్ట్కు ఆటి నుంచి ఆటకొస్తాం ఆటి నుంచి మళ్ళా లేదు నాకేమట్లా రావాలనేం లేదు నాకు పొద్దుపోలే మాట్లాడిద్దామని అంతే నీకు ముక్కుతా పోన్నాక కూడా సిగ్గు లేకుండా వచ్చి కూర్చుంటావు సిగ్గా ముందు దాంట్లో మిమ్మల్ని ఏమన్నా మాట్లాడిచ్చినానా నా ఇంత నేను ఊరుకా ఉండా ఇట్లా నువ్వు పోసామే వదిలి పో నేను విన్నానులే మాట్లాడుకోండి మనం అట్లా పోదాం పరా కాదురా ఇంటికాడ లెక్క అంతా తెచ్చిస్తాను ఏదైనా బ్యాంకులో నమ్మద్దు లెక్కిచ్చేకి ఎవరా నన్ను నమ్మద్దని చెప్పి పక్క ఫస్ట్ నువ్వు కూడా మెంటల్ తప్పి దూరికే నువ్వు ఎందుకు నమ్ముతావు నువ్వేరా వచ్చి మా మధ్యలో పెట్టి మళ్ళీ నాకేం లెక్కడతాను నువ్వు ఎక్కడ 20 ఏండ్ల పరిచయం నా నువ్వు గబ్బులే ఫస్ట్ నువ్వు పో పోవే నువ్వు పోవే తలకాయ నొప్పి ఎట్లాంటి వాళ్ళతో మనకు ఊరిన తలకాయ నొప్పి మనిషి పెళ్లి రోజు చెప్తే డేట్ ఒకటి చెప్తే వచ్చి భోంచేసి 2 పూట్ల పోదామని అంతే దానికి వచ్చింది సావా ఇదంతా అంతే నీకు ఏంలే ఆగస్టు 3వ తేదీ ఆగస్టు 4వ తేదీ వచ్చి సాయంత్రం పొద్దున్న 2 పూట్ల తినిపో టిఫిన్ భోజనము రాత్రి భోజనము 3 తినిపో ఆగస్టు 3 ఆగస్టు 4 ఆ మాత్రం దానికి అప్పటి నుంచి సతాయిస్తాను మధ్యలో నీకు తెలిసిన మాదిరి అన్న రిసెప్షన్ రోజు కూడా వచ్చి తిరిపో అదే చెప్తాను 3వ తేదీ సాయంత్రం వచ్చి తిరిపో అంతే పో అమ్మయ్యా కాదు చూడప్ప దౌర్జన్యము పెండ్లి భోజనాలు అడుక్కునే దానికి వచ్చి మనల్ని ఎంత విసిగిచ్చి చూడు అటు నుంచి ఇటుకు వచ్చి కూడా మళ్ళీ ఇది ఒక స్టైల్ మళ్ళీ అబ్బా తలకాయ వాసిపోయింది అట్లా నాకైతే బీపీ వచ్చి అనవసరంగా అమ్మా సార్ ఆ రోజు పెళ్లికి వచ్చాక ఒక 50 రూపాయలు ఛార్జీలకి ఇండి వచ్చి లేదప్పా చేంజ్ పో మళ్ళీ ఆ రోజు ఇస్తాం పో ఇప్పుడే వద్దు పో జోలో చేపెట్టినావు లేదు ఏం లేదు నువ్వు మమ్మల్ని ఏం మనుషులేమో ఈ పానకంలో పుడక మాదిరి ఏడ తగులుతారేమో వీళ్ళు అదేదో కాళ్ళ కింద ఏదో అంటారు చూడు కాళ్ళ కట్టబడింది ఏదో అంటారు చూడు మామూలు పొడక కాదన్నా పెద్ద పొడకినా